తన దగ్గరున్న వీడియో చూపించి దేవేంద్ర నిజ స్వరూపాన్ని మ్యాడీకి తెలిసేలా చేసిన తిలక్ ఇక లోహిత అయితే మధుని పక్కకైతే తీసుకుని వెళ్తుంది. నేను నీతో మాట్లాడాలి రా అంటూ తీసుకువెళ్ళంగానే అది చూసిన తిలక్ అయితే అసలు ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి, ఎందుకో బాధపడుతున్నట్టుంది, వాళ్ళ మాటలు వింటే నిజమేంటో తెలిసిపోతుంది కదంటూ తిలక్ అయితే వెళ్తాడు. ఇంతలో లోహిత అయితే చూసావా, మ్యాడీ నీ సొంతం, నీ ప్రేమ గొప్పది, మ్యాడీ ఎప్పటికీ కూడా నాకు దూరం అవ్వడు అని చెప్పావు కదా, ఇప్పుడేమంటావు? అక్కడ మాంగళ్య పూజ కూడా పూర్తయిపోయింది, ఇక నువ్వు ఏమీ చెయ్యలేవు, నువ్వు మ్యాడీకి దూరమై జీవితాంతం కుమిలి కుమిలి ఏడవ్వలసిందే. నువ్వు ప్రేమించినవాడు నీకు దూరమైపోతున్నాడు. నేను నా ప్రేమని గెలిపించుకున్నాను, నేను ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకున్నాను, అది ప్రేమంటే, అది అదృష్టమంటే అంటూ అనంగానే చూడు, ఆ రోజు గనుక నేను నీకు పెళ్లి చేసుండకపోతే ఇప్పుడు నీ ప్రేమ గెలిచేదే కాదు, నువ్వు అదృష్టం అంటూ ఇంత మురిసిపోయేదానివి కాదు. కానీ నీకు ఎవరు పెళ్లి జరిపిద్దామన్నా ఆ ఛాన్సే లేదు కదా, నువ్వే చిన్నీవని, ఆ కావేరి కూతురువని తెలిస్తే నిన్ను ఎప్పటికీ కూడా ఎవరూ క్షమించరు. ముఖ్యంగా మ్యాడీ అయితే నిన్ను దగ్గరికి కూడా చేరనివ్వడు. ఎందుకంటే నీ తల్లి మ్యాడీ తల్లిని చంపింది కాబట్టి ఎప్పటికీ కూడా నువ్వు హంతకురాలు కూతురుగానే ముద్రపడతావు అంటూ లోహిత్ అయితే మాట్లాడుతూ ఉండగా ఈ మాటలు విన్న తిలక్ అయితే అంటే ఈ అమ్మాయి కావేరి అమ్మ కూతురా, నేను చూసినప్పుడే అనుకున్నాను కావేరి అమ్మ పోలికలు ఈ అమ్మాయిలో కనిపిస్తున్నాయని. అనుకునేటప్పుడే స్వామీజీ అయితే చెప్తూ ఉంటాడు, తిలక్ నువ్వు ఇంతకాలం ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ అమ్మాయి ఈ అమ్మాయే. ఈ అమ్మాయి జీవితంలో చాలా పెద్ద సమస్య ఉంది, ఆ సమస్య తీర్చే బాధ్యత ఆ అమ్మవారు నీ మీదే వేసింది. నువ్వే అమ్మాయి సమస్య తీర్చి అమ్మాయిని, అమ్మాయి ప్రేమించే అబ్బాయిని ఒకటి చెయ్యేసే బాధ్యత కూడా నీకే ఉంది, నువ్వే ఇదంతా చూసుకోవాలి అంటూ స్వామీజీ అయితే చెప్తూ ఉంటారు. స్వామీజీ, ఆ అమ్మాయి ప్రేమించిన వ్యక్తి ఎవరో కూడా తెలుసు, కానీ ఆ దేవేంద్ర వర్మ అంత తొందరగా ఒప్పుకోడు. ఎందుకంటే తన మేనగోడల్ని తన కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నట్టున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి మ్యాడీని ప్రేమిస్తుందని తెలిసినా ఆ అమ్మాయి ప్రాణానికే ప్రమాదం, ఆఖరికి చంపడానికి కూడా వెనకాడడు అంటూ చెప్పంగానే నువ్వు అసలు నిజం అబ్బాయికి తెలిసేలా చెయ్యి, మొత్తం అబ్బాయే చూసుకుంటాడు అంటూ స్వామీజీ అనంగానే ఇప్పుడు ఖచ్చితంగా నేను అసలు నిజాన్ని ఆ మ్యాడీకి తెలిసేలా చెయ్యాలి. తన తండ్రి నిజ స్వరూపం తెలుసుకుంటే అయినా తన మనసు మార్చుకుంటాడేమో, చిన్ని అమ్మతో మాట్లాడతాడేమో అంటూ ఇక తిలక్ అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక తిలక్ అయితే మధు దగ్గరికి వస్తాడు. అమ్మా, నువ్వు నాకు తెలుసమ్మా, మీ అమ్మ కూడా నాకు బాగా తెలుసు. అసలు కావేరి అమ్మ ఎంతో మంచిది, నన్ను ఒక సొంత అన్నలా ఎంతో ప్రేమగా చూసేది, ఎంతో ఆప్యాయంగా పలకరించేది. అలాంటి అమ్మ కూతురివి నువ్వని తెలిసిన తర్వాత నీ విషయంలో నేను ఏదైనా చెయ్యాలని అనుకుంటున్నాను. అందుకని ఒక నిజం మ్యాడీకి తెలియాలని ఇక్కడికి వచ్చాను అంటూ అనంగానే ఏం నిజం మీరు తెలియాలి అనుకుంటున్నారు? మా అమ్మ మీకు తెలుసు అన్నారు కదా, ఖచ్చితంగా హత్య విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది కదా, మా అమ్మ ఎందుకు జైల్లో ఉందో చెప్పండి అంటూ ఇక అడుగుతూ ఉంటుంది మధు. అయితే మీ అమ్మగారు ఏ తప్పు చెయ్యలేదమ్మా, చెయ్యని తప్పుకే శిక్ష పడి జైలుకు వెళ్ళారు. కావేరి అమ్మ చాలా మంచిదమ్మా, అలాంటి అమ్మ కడుపును పుట్టిన నువ్వు ఖచ్చితంగా అదృష్టవంతురాలివి అవుతావు అంటూ అనంగానే ఇంతలో మ్యాడీ అయితే వస్తాడు. మధు మీకు తెలుసా మాట్లాడుతున్నారంటూ అనంగానే బాబు తను నాకు తెలుసు, వాళ్ళ అమ్మగారు నా స్నేహితురాలు, వాళ్ళ అమ్మగారి పేరు ఇప్పుడే అడిగి తెలుసుకున్నాను. ఈ అమ్మాయిని ఎప్పుడూ చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూడడమే. తను నిన్ను ప్రేమిస్తుంది బాబు, తన ప్రేమని అర్థం చేసుకో అంటూ తిలక్ అనేసరికి ఏంటి ఏంటి మధు ఇదంతా, నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి,
నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదా, నీ మనసులో నా మీద ప్రేమ ఉండడం ఏంటి అంటూ నిలదీస్తూ ఉంటాడు మ్యాడీ అయితే. అబ్బే అది కాదు మ్యాడీ, ఏదో పొరపాటు పడి నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆయన అనుకునుంటారు. కానీ నేను నిన్ను ప్రేమించడం లేదు, నేను నిన్ను ఒక ఫ్రెండ్గానే చూస్తున్నానంటూ మధు చెప్పంగానే ఎందుకే అబద్ధాలు చెప్తావు మ్యాడీ, తను నిన్ను ప్రేమిస్తుంది, ఆ విషయం నాకు కూడా తెలుసు అంటూ లోహిత్ అయితే అంటూ ఉంటుంది. ఏంటి అసలు మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదంటూ అనంగానే, నువ్వు అనుకుంటున్నట్టు తన పేరు మధు కాదు, తన పేరు చిన్ని, మీ అమ్మని చంపిన ఆ కావేరి కన్న కూతురు ఈ మధు అంటూ చెప్పంగానే అప్పుడే మ్యాడీ అయితే షాక్ అవుతాడు. ఏంటి ఏంటి లోహిత నువ్వు అనేది అంటూ అనంగానే అవును ఇదే నిజమంటూ చెప్తూ ఉంటుంది లోహిత. అప్పుడే ఇక మధునైతే అసహించుకుంటాడు మ్యాడీ అయితే. నీ కన్న తల్లి నా తల్లిని చంపేసింది, నువ్వు ఇన్ని రోజులు నా చుట్టూ తిరుగుతూ చిన్నీవని చెప్పకుండా మోసం చేస్తావా? అవునులే, నీ కన్న తల్లి నా తల్లి స్నేహితురాలని నమ్మించి మోసం చేసి చంపేసింది, నువ్వు కూడా నన్ను మోసం చేసి చంపేద్దామని చూస్తున్నావా అంటూ అడుగుతూ ఉంటాడు మ్యాడీ. అప్పుడే తిలక్ అయితే ఆగు బాబు, ఎవరిని పట్టుకుని ఏం నిందిస్తున్నావు? కావేరి అమ్మ నీ తల్లిని చంపేయడమేంటి? కావేరి అమ్మ మీ అమ్మ ప్రాణ స్నేహితులు, వాళ్ళిద్దరూ కూడా నాకు బాగా తెలుసు, వాళ్ళిద్దరూ ఎంత ప్రాణంగా ఉండేవారో, ఒకరి కోసం ఒకరు ఎంతగా తాపత్రయపడేవారో అన్నీ కూడా నాకు తెలుసు. కానీ నువ్వు అనుకుంటున్నట్టు నీ కన్న తల్లిని చంపింది కావేరి అమ్మ కాదు, నీ కన్న తల్లిని చంపింది నీ కన్న తండ్రి దేవేంద్ర వర్మ. మేమిద్దరం ఒకప్పుడు ప్రాణ స్నేహితులం, ఇప్పుడు విడిపోయామని చెప్పాను కదా. ఇప్పుడు ఎందుకు విడిపోయామో చెప్తాను విను. మేమందరం కూడా కలిసి ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ మీ నాన్న మాత్రం మీ అమ్మ దగ్గరున్న ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాడు. అదే ఆస్తి తన పేరున రాయమని మీ అమ్మని టార్చర్ చేసేవాడు. మీ నాన్న నిజ స్వరూపం తెలుసుకున్న మీ అమ్మ ఆస్తి రాయనని, నా చెల్లెలికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆస్తి మొత్తం మీ పేరున రాస్తే దాని జీవితం నాశనం అయిపోతుందని నేను రాయనని చెప్పింది. ఆస్తి తన పేరున రాయలేదన్న కోపంతో మీ నాన్నే దారుణంగా మీ అమ్మని చంపేసి ఆ నింద కావేరి అమ్మ మీద వేశాడు. కావేరి అమ్మని కూడా బలవంతం చేయబోయి తన జీవితాన్ని నాశనం చెయ్యబోయాడు. అప్పుడే కావేరి అమ్మ మీ నాన్న చెంప పగలగొట్టి తన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. మీ అమ్మని చంపినందుకు తనని బలవంతం చెయ్యబోయాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో మీ నాన్న పలుకుబడి ఉపయోగించి హత్య చేసింది కావేరి అమ్మ అంటూ లేనిపోని సాక్ష్యాలు సృష్టించి ఇంతగా దారుణానికి దిగజారాడు. అందుకనే మీ నాన్నంటే నాకు అసహ్యం. ఇదంతా నువ్వు నోటితో చెప్తే నమ్మవని నాకు తెలుసు, ఎందుకంటే ఎంతైనా నీ కన్న తండ్రి కదా. అందుకని నా దగ్గరున్న సాక్ష్యాన్ని చూపిస్తున్నాను చూడు, మీ నాన్న ఎంత దుర్మార్గుడో ఈ వీడియో చూసి తెలుసుకో అంటూ తన దగ్గరున్న వీడియోనైతే చూపిస్తాడు. ఇక వాళ్ళైతే ఎంత ప్రేమగా ఉండేవారో ఇవన్నీ కూడా వీడియోలో అయితే ఉంటాయి. నీ తల్లిని చంపినప్పుడు నేను వీడియో కూడా తీశాను, ఆ రోజు ఆపడానికే వెళ్దామనుకున్నాను, ఈ లోపులోనే మీ అమ్మ ప్రాణాలు తీసేశాడు మీ నాన్న. పాలల్లో విషం కలిపి ఆ పాలు మీ అమ్మ చేత తాగించి చచ్చిపోయేలా చేశాడు. ఇదంతా నువ్వు వీడియో చూసి తెలుసుకుంటావని ఇదంతా నీకు చూపించాను. ఇప్పటి వరకు ఈ నిజాన్ని ఎవరితో కూడా చెప్పలేదు. నువ్వు కావేరి అమ్మ బిడ్డనే అపార్థం చేసుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు కాబట్టి నేను నీ దగ్గర ఈ నిజాన్ని బయట పెట్టాను అంటూ ఇక దేవేంద్ర వర్మ నిజ స్వరూపాన్ని అయితే మ్యాడీ దగ్గర సాక్ష్యాలతో సహా బయట పెడతాడు తిలక్ అయితే. అసలు నిజం తెలుసుకున్న మ్యాడీ అయితే కుప్పకూలిపోతాడు. ఇన్ని రోజులు చిన్నీని అసహించుకోవడమే కాకుండా
మధు ఏ చిన్ని అని తెలిసిన తర్వాత కూడా తనని నోటుకొచ్చినట్టు మాట్లాడినందుకు ఇక మ్యాడీ అయితే తను చేసిన తప్పు తెలుసుకుని ఇక చిన్నీకైతే క్షమాపణ అయితే చెప్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.